అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2025 సంవత్సరము సెప్టెంబర్ మాసము 7వ తారీఖు ఆదివారం నాటి ధ్యానాంశము ఏక మనస్సును దైవ ప్రసన్నతయు. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనమందు మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. ప్రభువు తనను ఈ లోకమునకు బయలుపరచుచున్నప్పుడెల్లాను ఒక గుంపు జనాంగమును ఏర్పరచుకొనెను. పాత నిబంధన యందు యాకోబు యొక్క బిడ్డలయ్యున్న 12 మందిని ఎంచుకుని గోత్రములుగా ఏర్పరచెను. కొత్త నిబంధన యందు 12 మందిని ఏర్పరచుకొని అపోస్తలులుగా చేశాను. ఆనాడు ఇజ్రాయేలీల ద్వారా ప్రభు తన యొక్క నామమును మహిమపరుచుకొని దేశమును స్వతంత్రించుకున్నట్లు చేశాను. కొత్త నిబంధన యందు అపోస్తలులను ఏర్పరచుకొని వారి ద్వారా సువార్తను ప్రకటించుటకును జనులను రక్షణలోనికి తీసుకుని వచ్చుటకును త్రోవ నడిపించెను. అటువంటి దేవునికి బిడ్డలతో సహవాసము కలిగి ఉండుట దైవ ప్రసన్నతను, దైవిక సంతోషమును, సమాధానమును మనలోనికి తీసుకుని వచ్చుచున్నది. అనేక ఆలయముల యందు ఒకరికొకరు ప్రేమతో కలిగి ఉండు సహవాసము లేదు. విడివిడిగా వచ్చి విడివిడిగానే నిలిచిపోతున్నారు. కొన్ని స్థలముల యందు అగ్ర కులస్సులకని ఒక ఆలయము, నీచ కులస్సులకు అని మరొక ఆలయము అని విభజించి ఉంచి ఉన్నారు. ఇది మిగుల వేదనకరమైన ఒక అంశమై ఉన్నది. క్రీస్తు ఎన్నడూనూ విభజింపబడి ఉండలేదు. ఆయనకు శరీరమై ఉన్న సంఘము విభజింపబడి ఉండుటకు ఆయన కోరుకొనుటను లేదు. మన సహవాసమైతే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది అను సంగతిని ముందుగానే పరిశీలించుకున్నాము. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. ఒకే రక్తము చేత కడుగబడి, ఒకే ఆత్మ చేత దాహము తీర్చబడి, ఒకే తండ్రి మనకు ఉన్నప్పుడు మన యందు చీలికలు గాని, విభజనలు గాని, భేదాభిప్రాయములు గాని ఉండకూడదు. సంఘముగా చేరి వచ్చుచున్నప్పుడెల్లను దేవుని యొక్క మధురమైన ప్రసన్నతను గ్రహించి ఆనందించినట్లు విభజనలను వేరుతో సహా నిర్మూలము చేయుడి. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది సియోను కొండల మీదికిని, హెర్మోను పర్వతం మీదికిని దిగివచ్చు మంచు వలె ఉండును. ఆశీర్వాదమును, శాశ్వత జీవమును అచ్చట ఉండవల్లని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అని బైబిల్ గ్రంథము చెప్పుచున్నది. 133వ కీర్తన 1 మొదలుకొని 3 వచనములు. మొట్టమొదట మనము మన ప్రభువును పూర్ణ హృదయముతోనూ, పూర్ణ ప్రాణముతోనూ, పూర్ణ బలముతోనూ ప్రేమించవలెను. అదే సమయం నందు మనవలే మన పొరుగు వారిని ప్రేమించవలెను. దేవుని బిడ్డలారా, కళ్ళెదుటే కనబడుచున్న సహోదరిని ప్రేమించని వాడు కళ్ళకు కనబడని అదృశ్యుడైన దేవుని ఎలాగూ ప్రేమించగలడు? ఎంటనైనను సరే, సంగమునందైనను సరే, అక్కడ ప్రేమతో కూడిన సహవాసము లేకున్నట్లయితే దేవుని యొక్క ప్రసన్నతను గ్రహించలేవు. నేటి ధ్యానమునకై కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణం విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము. అటు తర్వాత వచ్చి నీ హృదయమును అర్పించు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 23 మరియు 24 వచనములు. నేటి వేద పఠనము ఉదయము సామెతల గ్రంథము 1 మరియు 2 అధ్యాయములు, సాయంత్రము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.